అవును, బంధకాల్లో ఉన్న వారికి అది బంధకాలను విడగొట్టేది సిలువను గురించిన వార్త. కట్లతో కట్టబడ్డ వాళ్ళకి కట్లు విడగొట్టేది సిలువను గురించిన వార్త. అవును, రక్షణ మనకి కలుగుతుంది. నిత్య జీవంలోనికి మనం నడిపించడానికి మనకి శక్తి మార్గంగా ఉంది. అవును, ఈ రోజు మన జీవితంలో ఎటువంటి శ్రమలున్నా, ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి బాధలున్నా సరే, ఆ కష్టాల, బాధల, వేదనలు అన్నింటిలో నుంచి కూడా, సాతాను యొక్క శక్తులు అన్నింటిలో నుంచి కూడా మనకు విడుదల ఇచ్చేది ఏంటో తెలుసండి? ఆ సిలువను కూర్చున్న వార్త మాత్రమే. ఆ సిలువను కూర్చున్న వార్తే మనల్ని రక్షిస్తుంది. ఆ సిలువను కూర్చున్న వార్తే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఆ సిలువను కూర్చున్న వార్తే మనల్ని నశించిపోకుండా మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుందండి. హల్లెలూయా. అవును, ఈరోజు చాలా మంది ఏంటంటే అనేక బంధకాల్లో ఉన్నారేమో. మీ బంధకాలన్నీ తెగిపోవాలంటే యేసు రక్తాన్ని, యేసు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకు విడుదల పొందుకోగలుగుతాం. చూడండి, ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సాతాను యేసయ్యతో మాట్లాడటానికి, యేసయ్యను పట్టుకొని కొండపైకి తీసుకెళ్ళినట్టు యేసయ్యతో మాట్లాడటానికి ధైర్యం చేస్తున్నాడు ఆయన. అవునా, ఆ సాతాను ధైర్యం చేసినప్పుడు అక్కడ ఒక విషయం మనం గమనించాలి. యేసయ్య సృష్టికర్తను పట్టుకునేదానికి, సృష్టికర్తతో మాట్లాడటానికి వాడు ధైర్యం చేశారంటే యేసయ్య మనసు నమ్ముకొని ఉండొచ్చు, నవ్వుకొని ఉండొచ్చు అనమాట. అయ్యో, ఈ సృష్టికంతా నేను సృష్టించిన వీడు నన్ను రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమంటున్నాడు. ఈ లోకంలో ఉన్న ధనాన్నంతా నాది, ఈ లోకంలో ఉన్న ప్రజలు, వెండి బంగారము ఇవన్నీ నావే ఉన్నాయి, వీడు వెర్రితనంగా నాకు ఇవన్నీ ఇస్తానని చెప్తున్నాడు చూసారా అనుకుని తన మనసులో ఆయన నవ్వుకొని ఉండొచ్చు. కానీ అక్కడ ఆయన అనుమతించాడు సాతాన్ని ఆయనతో మాట్లాడటానికి. చూడండి, ఎప్పుడైతే ఆ సిలువలో ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పచెప్పి మనందరి కోసం సజీవ యాగంగా, పరిశుద్ధమైన గొర్రెపిల్లగా ఆయన అక్కడ బలిగా సమర్పించుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల వధింపబడను అన్నట్టుగా ఆయన అక్కడ తను సమర్పించుకున్నాడు ఆ సిలువలో. దాని తర్వాత సాతాను ఆయన వైపు చూడటానికి కూడా భయపడ్డాడట. ఎప్పుడైతే ఆయన సిలువ త్యాగం చేయలేదు, దానికి ముందు ఆయనతో మాట్లాడటానికి ధైర్యం చేసే సాతాను సిలువ త్యాగం తర్వాత ఆయన చూడటానికి కూడా భయపడి వణికిపోయాడటండి. అవును, ఈ రోజు మీ జీవితంలో కూడా అంతే. మీరు సిలువని ధ్యానించకుండా, సిలువని మీరు చూడకుండా, యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా, పైపైన ఒక నామకార్థ క్రైస్తవుడుగా మీరు జీవించినంత మాత్రాన మీకు రక్షణ కలగదు. కానీ నిజముగా ఆయన యొక్క సిలువ త్యాగాన్ని ప్రతిరోజు కూడా, అయ్యా నువ్వు మా నిమిత్తం చేసిన ఈ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలని చెప్పుకుంటూ, ఆ సిలువలో కాసిన రక్తాన్ని, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఎప్పుడైతే మనం ఆయనకి లోబడతామో, అప్పుడు మన జీవితాన్ని ఆయన మార్చేస్తాడండి. ఆ కట్లన్నీ కూడా తెగిపోతే అంతవరకు కూడా మీరు ధ్యానించినంత వరకు కూడా సాతాను మీ జీవితంలో అనేక శోధనలు తేవచ్చు, అనేక కష్టాలు తీసుకురావచ్చు. ఎప్పుడైతే మీరు ఆ సిలువని ధ్యానిస్తారో, ఆ సిలువ త్యాగాన్ని మీరు గుర్తు చేసుకుంటారో, ఎప్పుడైతే ఆ సిలువని మీరు మోస్తారో, అప్పుడు మీ జీవితం మారిపోతుంది. మీ కట్లు తెగిపోతాయి, మీ బంధకాలు విడిపోతాయి, మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి, మీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇంతవరకు ఏవైతే ఆగిపోయినవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతాయండి. అవును, మీ రక్షణ కావాలా, మీ కట్లు తెగిపోవాలా, మీ బంధకాలు పోవాలా, మీరు ఏం చేయాలో తెలుసా? సిలువను కూర్చున్న వార్తను మీరు ధ్యానించాలా, సిలువ రక్షణలోనికి మీరు రావాలా, సిలువలో మీరు నిలబడాలా. అవును, మనం ఎక్కడ చూడటం కాదు కానీ, సొంత బలాన్ని, సొంత వాటిని ఆలోచించుకోవడం కాదు కానీ, యేసయ్య మీద ఆధారపడ్డప్పుడు, ఆ సిలువ త్యాగం మీద ఆధారపడ్డప్పుడు, అయ్యా దాని ప్రతిఫలాన్ని మాకు ఇవ్వు, నువ్వు చేసిన త్యాగం యొక్క ప్రతిఫలాన్ని మాకు ఇవ్వని చెప్పి మనం ప్రార్థించినప్పుడు మన జీవితం గొప్పగా ఆశీర్వదించబడుతుంది.